60 సంవత్సరాలు దాటిన వాళ్ళు 60, 65 ఇంచుమించు దాటిన వాళ్ళే. అంటే మానవ జీవితం ఎప్పుడు సార్థకమవుతుందంటే మనకు ఉన్న దాంట్లో ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంలో సార్థకత అవుతుందన్నమాట. కాబట్టి అప్పుడే దాని ద్వారా ఏమవుతుందంటే ఒక వాల్యూస్ డెవలప్ అవుతాయి, ఒక మంచి లక్షణాలు డెవలప్ అవుతాయి. అంటే ఒక ఇచ్చే గుణం, తీసుకునే గుణం కంటే ఇచ్చే దాతృత్వం అనేది చాలా గొప్ప అన్నమాట, చాలా పవిత్రమైనది అన్నమాట అది. కాబట్టి అంటే దేవుడు ప్రతి వ్యక్తిని అట్లా పుట్టించేటప్పుడు ఏదో ఒక అవసరం కోసం పుట్టిస్తాడట. ఊరికనే మనం పుట్టాం. దేవుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఏదో ఒక ఆబ్జెక్టివ్ కోసం పుట్టిస్తారన్నమాట. అంటే నీ తాలూకా అవసరం ఈ భూమి మీద ఉంది కాబట్టి ఆ అవసరాలను నువ్వేం చేసి ఫుల్ఫిల్ చేయాలి అని పంపించడం జరుగుతుంది. కొంతమంది గొప్ప వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మదర్ తెరీసా అవ్వచ్చు, లేదా గాంధీ గారు అవ్వచ్చు, లేదా వివేకానంద అవ్వచ్చు, రామకృష్ణ పరమహంస అవ్వచ్చు, ఇలా మనం ప్రపంచంలో పెద్ద పెద్ద వ్యక్తులు మనం చూస్తున్నాం. వాళ్ళందరూ ఏంటంటే ఆ ధర్మాన్ని నిర్వర్తించి ఈ భూమి మీద అలా మంచి పనులు చేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట, గొప్ప వాళ్ళు. అలాగే మనం కూడా వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని మనం ఏం చేయాలంటే మంచి పనులు చేయడానికి మనం ప్రయత్నించాలి. అట్లీస్ట్ అలా లేకపోతే మనం ఏంటంటే ఎదుటి వాళ్ళకి హారం చేయకూడదు. అట్లీస్ట్ మన ధర్మం ప్రకారం మంచిగా అంటే దాన ధర్మాలు లాంటి దాతృత్వం చేయాలి. అది చేయలేని పరిస్థితుల్లో ఒకవేళ మనకి వీలు